Hi, let us learn about urge urinary incontinence in women. I am Dr. Gnan Prakash, urologist, Sri Hospital, Guntur. ఈ అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్తో సఫర్ అయ్యే వారిలో యూరిన్ పాస్ చేయాలని చాలా ఇంటెన్స్ సెన్సేషన్ వస్తుంది. బై ద టైమ్ దే రీచ్ ద వాష్రూమ్ యూరిన్ అనేది కంట్రోల్ లేకుండా లీక్ అయిపోతూ ఉంటుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎడిక్వేట్గా వాటర్ తాగకపోవటం. ఎస్పెషల్గా ఆఫీసెస్లో ఉన్న వాళ్ళు వాష్రూమ్ యాక్సెస్ సరిగ్గా లేకపోవటం వల్ల ప్రాపర్గా వాటర్ తాగరు. దానివల్ల ఏంటంటే వాళ్ళు రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్కి లోన్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా డయాబెటీస్, ఒబెసిటీ అండ్ పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్స్లో ఉన్న వారికి ఈ ప్రాబ్లం మరింత ఎక్కువగా ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరు టైం టు టైం బాడీకి వాటర్ అందించాలి. చాలామంది నాకు ఆఫీస్కి వెళ్ళే ముందు 1 లీటర్ తాగుతాం, ఈవినింగ్ ఇంటికి రాగానే 1 లీటర్ తాగుతాం అని చెప్తారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎవ్రీ 2 to 3 అవర్స్ అట్లీస్ట్ మీరు ఒక గ్లాస్ వాటర్ తాగాలి. ఇలా చేయటం వల్ల రిపీటెడ్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. అంతేకాకుండా యూరినరీ సెన్సేషన్ వచ్చినప్పుడల్లా మీరు వాష్రూమ్కి వెళ్ళి బ్లాడర్ ఎంటీ చేయాలి. ఎక్కువసేపు యూరిన్ హోల్డ్ చేయడానికి ట్రై చేయకూడదు. డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ అనేది కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. ఒబెసిటీతో సఫర్ అయ్యే వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయాలి. మిడిల్ ఏజ్ అండ్ పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఈ పెల్విక్ ఫ్లో స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల ఈ అర్జెన్సీ సెన్సేషన్ వచ్చినప్పుడు యూరిన్ అనేది హోల్డ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి అండ్ లెట్ us స్ప్రెడ్ అవేర్నెస్ ఆన్ విమెన్స్ హెల్త్. థ్యాంక్ యూ.